తెలంగాణలో హెల్త్ పాలసీ ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య హీట్ పెంచుతోంది. అటు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హెల్త్ పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. తెలంగాణలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేటువంటి కొత్త విధానం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చడానికి అనుమతిస్తుంది. ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9,292 ఎకరాలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చుతామని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు 30% నుంచి 50% వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ రేట్లపై కన్వర్షన్ ఫీజు వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రానికి 4,000 నుంచి 5,000 కోట్ల ఆదాయం వస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఫీజులలో 25% కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి కేటాయిస్తారు. ఈ పాలసీని అమలు చేయడానికి అప్లికేషన్లు 7 రోజుల్లో, అప్రూవల్ 7 రోజుల్లో, రెగ్యులరైజేషన్ 45 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, అజమాబాద్ వంటి ప్రధాన పారిశ్రామిక క్లస్టర్లను కవర్ చేస్తూ ఉంది. ఢిల్లీ లాగా హైదరాబాద్ కూడా కాలుష్యమే అవ్వకుండా పర్యావరణ రక్షణకు హెల్త్ పాలసీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఈ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన తీసుకొచ్చింది. ఓఆర్ఆర్ లోపల సమీపంలో మొత్తం 22 పారిశ్రామిక వాడల్లో 9,292.53 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో చదును చేసింది 4,740.14 ఎకరాలుగా ఉంది. పారిశ్రామిక ప్రాంతాల వారీగా టీజీఐఐసి గజన్ రేట్ ఎంత ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ రేటు ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా జీవోలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పాయి. ప్రభుత్వ నిర్ణయం పాలసీని బీజేపీ, బీఆర్ఎస్ బలంగా తిప్పికొడుతున్నాయి. ఈ పాలసీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదో పెద్ద స్కామ్ అని అంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పాలసీని భారతదేశంలో అతిపెద్ద భూమి మోసమని ఆరోపించారు. 5 లక్షల కోట్ల విలువైన భూములను ఎస్ఆర్ఓ ధర కంటే 4-5 రెట్లు తక్కువకు అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులు, అసోసియేట్స్కు ప్రయోజనం చేకూర్చుకుంటున్నారని ఆరోపించారు. 9,292 ఎకరాలు ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా పనిచేస్తుందని విమర్శించారు. ఈ అంశంపై కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులతో 8 నిజ నిర్ధారణ బృందాలను కేటీఆర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి
మెమరాండం సమర్పించారు. ఈ పాలసీని రద్దు చేయాలని, దీనిపై చర్చకు స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పాలసీపై పూర్తి దర్యాప్తు చేయించి కుంభకోణానికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.